నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బీపీ రక్తపోటు అది ఉన్నట్టు చాలామందికి తెలవదు. దీనికంటూ ఏం ప్రత్యేక లక్షణాలు ఉండవు. కనుక మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చుని మెర్క్యూరీతో చేసిన బీపీ పరికరంతో బీపీ చూస్తే ఉందా లేదా తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ బీపీ యాపరేటస్లు అవి అంత ప్రామాణికం కాదు. ఒక 10-15 అటు ఇటుగా బొటాబొటిగా వస్తుంది. బీపీ ఉంటుంది, ఏమీ లక్షణాలు ఉండవు. అయితే కొన్ని సూచనలు అప్పుడప్పుడు కనపడుతుంటాయి. తలనొప్పి వస్తుంది, లేదు ప్రతి చిన్నదానికి కోపం ఎక్కువైపోతుంది. చిన్నది ఏదైనా అనుకున్నది జరగల, ఎవరినో రమ్మంటారు, ఆ రమ్మన్నప్పుడు వాడు టైంకి రాడు, ఎగరటం, కోప్పట్టం, అరవటం, కరవటం, ప్రతి చిన్నదానికి అధికంగా స్పందించటం అనేది బీపీ యొక్క లక్షణం. బీపీ మూత్రపిండాలు పాడైపోయినప్పుడు బీపీ పెరుగుతుంది. మూత్రపిండాలు పాడవడానికి ప్రధాన కారణము నొప్పి ట్యాబ్లెట్లు అధికంగా వాడటము. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు విచక్షణారహితంగా ట్యాబ్లెట్లు వాడితే కిడ్నీలు పాడైపోతాయి. షుగర్ వ్యాధి నియంత్రణ సరిగా లేకపోయినా, మందులు సరిగా వాడకపోయినా, ఆహార నియమాలు సరిగ్గా వాడకపోయినా షుగర్ వల్ల కూడా మూత్రపిండాలు పాడయి, తద్వారా ఏ జబ్బుతో అయినా కూడా మూత్రపిండాలు పాడైపోతే బీపీ పెరుగుతుంది. చివరికి మూత్రపిండాల్లో రాయి ఉండి, రాయి వల్ల మూత్రపిండం పాడైపోయినప్పుడు కూడా బీపీ పెరుగుతుంది. బీపీ సాధారణంగా పై రీడింగ్ 120, దాన్ని వైద్య పరిభాషలో సిస్టాలిక్ అంటారు. కింద రీడింగు 80, దీన్ని డయాస్టాలిక్ అంటారు. అయితే బీపీకి ఎప్పుడు మందులు వాడాలంటే పై రీడింగ్ 130 దాటినా, కింద రీడింగ్ 90 దాటినా మాత్రమే మందులు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. కనుక 120 కంటే 120, 130 మధ్యలో మందులు అవసరం లేదు. 80, 90 మధ్యలో ఉన్నప్పుడు అవసరం లేదు. ఇంకా కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ 120, 130, 80, 90 మధ్యలో ఉన్న వాళ్ళకి బీపీ పెరగకుండా నియంత్రించుకోవచ్చు. 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం అధికంగా కలిగిన ఆహారాలు తీసుకోవటం వల్ల బీపీ నియంత్రణలోకి వచ్చేస్తుంది. బీపీ నియంత్రణ చేసుకుంటే కోపతాపాలు, చిరాకు, పరాకు, ప్రతి చిన్నదానికి అరవటము, కరవటం. కొంతమంది కారు డ్రైవర్ల మీద అరుస్తుంటారు. డ్రైవర్ ఏదో కొంచెం అవతలికి వెళ్ళి ఉంటాడు, ఈయన ఫోన్ ఎత్తడు. యజమాని ఫోన్ ఎత్తనప్పుడు ఇక డ్రైవర్ కనపడగానే ఇక ఆయన మీద ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి తిట్టటం, అరవటం, కరవటం, ఇలా చేయటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. బీపీ అధికంగా ఉండేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఈ 10 రకాల ఆహార పదార్థాలను మనం చూస్తే మొట్టమొదటిది అరటిపండు. షుగర్ లేని వాళ్ళు అరటిపండు తినాలి. అరటిపండు చిన్న అరటిపళ్ళు అయితే రోజుకు 3, పెద్ద అరటిపళ్ళు అయితే రోజుకు 2. రాత్రిపూట తప్పనిసరిగా అరటిపండు తినాలి. అరటిపండు, పండిన అరటిపండు తినటం వల్ల దాంట్లోపల ఉండే పీచు వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది, సుఖ విరోచనం జరుగుతుంది, మలబద్ధకం ఉండదు. తర్వాత అరటిపండు తింటే గాఢమైన నిద్ర వస్తుంది, పొటాషియం ఉంటుంది, బీపీని నియంత్రిస్తుంది. ఏ రకమైన అరటిపండు అయినా పర్వాలేదు, చక్కెరకేళి, అమృతపాణి, కర్పూరం ఏదైనా కూడా మంచిదే. 2 దానిమ్మ గింజలు. ఏదైనా పండ్లు తినాలి కానీ రసం తాగకూడదు. దానిమ్మ గింజలు తినండి, రసంగా తాగాల్సింది. దానిమ్మ గింజల్లో కూడా ఉండే పొటాషియం చక్కగా బీపీని నియంత్రిస్తుంది. ఇక 3 బంగాళదుంప. షుగర్ ఉన్న వాళ్ళు తినద్దు. బంగాళదుంపలో కూడా పొటాషియం ఉండటం వల్ల షుగర్ నియంత్రించబడుతుంది.
ఇక 4 చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు, రాజ్మా, సోయా చిక్కుళ్ళు, కూర రూపాన కానీ ఏ రూపాన వాడినా కూడా చిక్కుళ్ళు మంచిది. 5 పుచ్చకాయ చాలా మంచిది, దాంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇక 6 చిలకడ దుంప, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో. దీన్ని పచ్చి తినచ్చు, ఉడకబెట్టుకుని తినచ్చు, కాల్చుకుని కూడా తినచ్చు, కూరల్లో కూడా తినచ్చు. ఏ రూపాన తిన్నా ఈ గెనుసుగడ్డ, చిలకడ దుంప ఆరోగ్యానికి చాలా మంచిది, బీపీని నియంత్రిస్తుంది. 7 కొబ్బరి నీళ్ళు. మనం కూల్ డ్రింక్స్ తాగకుండా కొబ్బరి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా కాఫీ, టీలు ఇవ్వకుండా, కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా వాటి బదులుగా కొబ్బరి నీళ్ళు ఇవ్వటం అలవాటు చేసుకోండి. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొబ్బరి నీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది, బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది. 8 పాలకూరలో ఈ పొటాషియంతో పాటు ఇనుము, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి. పాలకూరని పప్పుతో కలిపి అధికంగా వినియోగించటం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఇక 9 అవకాడో అనే పండు. అవకాడో పండు కేవలం పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉంటుంది. గ్రామీణ ప్రాంత వాసులకి అవకాడో అంటే తెలవదు. ఈ అవకాడో పండు కొంచెం ఖరీదైందే, ఒక్కో పండు 100 రూపాయల దాకా ఉంటుంది. అయినా కూడా దాంట్లో ఉండే పోషక విలువలు మందుల షాప్కి వెళ్ళి విటమిన్లు, ఖనిజ లవణాలు, క్యాప్సూల్స్ కొనుక్కునే బదులు అవకాడో పండు తింటాం మెరుగు. పచ్చిది అవకాడో ఆకుపచ్చ రంగులో ఉంటుంది తోలు, పండిన తర్వాత నల్లగా మారుతుంది. దాన్ని కోస్తే లోపల కండంతా వెన్నపూసలా ఉంటుంది. అందువల్ల అవకాడో పండుని బటర్ ఫ్రూట్ అని, వెన్న పండు అని అంటుంటారు. గింజ ఉంటుంది, గింజ తీసేసి ఆ కండ తినచ్చు. అవకాడో పండు తినటము ద్వారా బీపీ నియంత్రించబడుతుంది. ఇక 10 ఆప్రికాట్ అనేది మనం డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, వాల్నట్, జీడిపప్పు ఇవి ఎక్కడ అమ్ముతారో ఆ షాపుల్లోనే ఆప్రికాట్ అని ఉంటుంది. ఈ ఆప్రికాటు పట్టణాలు, నగరాల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. గ్రామీణ వాసులు ఆప్రికాట్ అనేది ఎక్కువ చూడరు. కానీ మీరు బాదం పప్పులు కొనే చోటుకు వెళ్ళి ఆప్రికాట్ అని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఆప్రికాట్ తినటం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. కనుక ఈ 10 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వాడటము ద్వారా బీపీని నియంత్రించుకోండి. 130 పై రీడింగు, 90 కింద రీడింగ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు వాడటం తప్పనిసరి. ఉప్పు నియంత్రణ తప్పనిసరి. నిలవ పచ్చళ్ళలో ఉప్పు అధికంగా ఉంటుంది కనుక నిలవ పచ్చళ్ళు తినద్దు. రోటి పచ్చళ్ళలో బీపీ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఉప్పు తగ్గించుకొని వాడాలి. ఉప్పు అధికంగా ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. వడియాలు, అప్పడాలు. ఈ వడియాలు, అప్పడాలు తయారు చేసేటప్పుడు ఉప్పు చాలా ఎక్కువ వేస్తారు. అలాగే బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు చేపలు తినద్దు. ఉప్పు చేపలు తిరిగితే అమాంతం పెరిగిపోతుంది. అలాగే బూందీ లాంటివి, హాటు, మిక్చరు, దాల్మోటు ఇలాంటి వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. కనుక ఉప్పుని బాగా నియంత్రించడము ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 10 రకాల ఆహార నియమాలను క్రమం తప్పకుండా వాడండి, బీపీని నియంత్రించండి. బీపీని నియంత్రించకపోతే దానివల్ల వచ్చే దుష్పరిణామాల్లో గుండెపోటు, హార్ట్ అటాక్ ఒకటి. 2 మెదడు లోపల ఉండే రక్తనాళాలు చిట్లతము ద్వారా పక్షవాతం వస్తుంది. మెదడులో రక్తనాళాలు బీపీ పెరగడం వల్ల పగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఇటువంటి దుష్పరిణామాలు రాకుండా బీపీని నియంత్రించుకోవాలి. మన ఇంట్లో బీపీ చూసుకోవడానికి ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ ఉన్నా కనీసము నెలకు ఒకసారి
ఒక నర్సు దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ పాదరసము కలిగిన బీపీ పరికరముతో స్టెథోస్కోప్ వినియోగించి పై రీడింగు కింద రీడింగు రెండూ చూసుకోవటం అనేది ఎంతైనా అవసరం ఉన్నది.